తెలంగాణ ఉప ముఖ్యమంత్రి ఆర్థిక విద్యుత్ శాఖల మంత్రి మల్లబట్టి విక్రమార్క కుటుంబ సమేతంగా అధికారిక నివాసం మహాత్మా జ్యోతి బాపులే ప్రజాభవన్లోకి అడుగుపెట్టారు. తెల్లవారుజామున ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడే ఉన్న మైసమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం తన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టేందుకు సచివాలయానికి వెళ్లారు. పూజ కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలను బట్టి విక్రమార్క సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. పూజ కార్యక్రమంలో బట్టి భార్య, ఇతర కుటుంబ సభ్యులు, ఆయన అనుచరులు, కాంగ్రెస్ నేతల పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం అధికారిక నివాసంగా ప్రజాభవన్ ఉండేది. అయితే సీఎం నివాసాన్ని వేరే ప్రాంతానికి మార్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తుంది. అందుకే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు అధికారిక నివాసం ప్రజాభవన్ను కేటాయించింది.